ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని కావలి మాల ఉద్యోగ సంఘం నాయకులు అభిప్రాయపడ్డారు. కావలి పట్టణంలోని బుద్ధవిహార్లో ఆదివారం మాల ఉద్యోగ సంఘం సమావేశం జరిగింది. ముందుగా ట్రంక్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నూతన కమిటీని ఏర్పాటు చేశారు. మాల ఉద్యోగుల సంఘం కమిటీ జాయింట్ సెక్రటరీ బి వెంకటేశ్వర్లు, రాజ్ కుమార్, మాల మహానాడు కన్వీనర్ ఎల్ఎంటి వెంకటేశ్వర్లు మాట్లాడారు. మాలలు అభివృద్ధి చెందారని, మాదిగ సోదరుల అవకాశాలు మాలలు దోచుకుంటున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎలాంటి శాస్త్రీయ లెక్కలు లేకుండా, ఆస్తులు అంతస్తులు చూడకుండా వర్గీకరణ చేస్తేనే మాదిగలకు న్యాయం జరుగుతుందని, నోటిమాట ద్వారా వర్గీకరణ చేయటం సరికాదన్నారు. క్రిమిలేయర్ పద్ధతిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. మాల మాదిగలు ఐక్యంగా ఉండాలని కోరారు. ఐక్యంగా ఉన్నప్పుడే రాజ్యాధికారం కల సాకారమవుతుందన్నారు. 15వ తేదీన గుంటూరులో మాలసింహ గర్జన విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం నరసింహమూర్తి, సంఘం నాయకులు కోటేశ్వరరావు, రవీంద్ర కుమార్, ఎం ఆనందరావు, సిహెచ్ పురుషోత్తం, ఎల్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మేమంతా సమావేశం అవటానికి ముఖ్య కారణం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ మీద ఇచ్చిన జడ్జిమెంట్కి అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని, ఇది రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అంబేద్కర్ వాదులుగా మా బాధ్యతని, ప్రథమ బాధ్యతని, అదేవిధంగా రేపు జరగబోవు ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మాల సంఘాలన్నీ కూడా జేఏసీగా ఏర్పడి రేపు 15వ తారీఖున గుంటూరులో జరగబోవు మాలసింహ గర్జనను జయప్రదం చేయాలని, అది జయప్రదం చేయడంలో ప్రతి ఒక్క మాల సభ్యుల యొక్క మాల యొక్క బాధ్యతగా తీసుకొని ఇక్కడ కావలి నియోజకవర్గ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటులో భాగంగా ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు, మాల ఉద్యోగులందరూ కూడా ఏకతాటిపై వచ్చేసి ఈ రాజ్యాంగాన్ని మనమంతా కాపాడుకోవాలా, రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే ఈ ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడద్దని అందరూ ముక్త కంఠంతో చెప్పారు. కావున రేపు జరగబోవు మాల సింహగర్జనకి జయప్రదం చేయాలా. హలో మాల, చలో గుంటూరు. నా పేరు జయప్రకాష్, పూజలు జయప్రకాష్. కావలి నియోజకవర్గంలో ఎస్సీ మాల ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు అందరికీ శుభాకాంక్షలు. మేమందరం కలిసి ఉద్యోగస్తులందరం కలిసి బస్సులు ఏర్పాటు చేసుకొని చలో గుంటూరు, చలో మాల ఈ నినాదంతో అందరం కలిసేసి ఉద్యోగస్తులు అందరం కలిసి అన్ఎంప్లాయీస్ని, మాల మహానాడు పూర్వ ఉన్న సంస్థల్ని అన్నింటినీ ఏకం జేఏసీగా చేసుకొని మహా గర్జన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. జై భీమ్. మాలలో అభివృద్ధి చెందారని, మా సోదరులు మాదిగలు ఇంకా అభివృద్ధి చెందలేదని, మాదిగలకు రావాల్సినటువంటి ఉద్యోగాలు కానీ, మాదిగలకు రావాల్సినటువంటి అవకాశాలు కానీ మాలలు దోచుకుంటున్నారు. మాలలు బాగా అభివృద్ధి చెందారు, అందుకని వర్గీకరణ చేస్తే మాదిగలకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు రాష్ట్రాలకి వర్గీకరణ చేసుకునేటటువంటి హక్కుని ఇచ్చినది. ఒక శాస్త్రీయ లెక్క లేకుండా, ఒక శాస్త్రీయ విధానం లేకుండా కేవలం నోటి మాటలతోటే మాలలు అభివృద్ధి సాధించారు అనటము అది అసహజం, అది నిజం కాదు, వాస్తవం కాదు. శాస్త్రీయ పద్ధతిలో లెక్కలు వేసి, శాస్త్రీయ పద్ధతిలో జనాభాలను లెక్కించి, శాస్త్రీయ పద్ధతిలో ఉన్నటువంటి ఆస్తుల్ని అంతస్తులను లెక్కించి ఆ తర్వాత ఎవరు అభివృద్ధి చెందారనేది నిర్ణయించాల్సింది ప్రభుత్వం. అంతేగాని కేవలం నోటి మాటల ద్వారా అభివృద్ధి సాధించారు అనటం, దోచుకున్నారు అనటం అది కరెక్ట్ విధానం కాదు. అదేవిధంగా వర్గీకరణ అనేది పార్లమెంట్లో జరగాల్సినటువంటి అంశము. రాష్ట్రాలకి దాని మీద ఎలాంటి హక్కు లేదు. వర్గీకరణ పార్లమెంట్లో చర్చించి, పార్లమెంట్లో మెజారిటీ పర్సన్స్ ఓకే చేస్తేనే వర్గీకరణ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అనైతికంగా వర్గీకరణ చేస్తే దాన్ని రాజ్యాంగం వ్యతిరేకించినట్టే. కాబట్టి మాలా మాదిగ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉండి రాజ్యాధికారం వైపు పయనించాలే కానీ ఈ విధంగా
వర్గీకరణ పేరుతో ఇద్దరు విడిపోయి విరోధులుగా తయారైతే ఎప్పటికీ కూడా మనకు రాజ్యాధికారం రాదు. పేరు బి వెంకటేశ్వర్లు. ఈ అడ్హాక్ కమిటీకి నేను జాయింట్ సెక్రటరీగా పనిచేయడానికి నిర్ణయించుకున్నాను. అందరూ నన్ను జాయింట్ సెక్రటరీగా ఎన్నుకున్నందుకు మొదటగా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించినటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మేము వ్యతిరేకిస్తూ వర్గీకరణ అనేది జరగకూడదు. మాకు రిజర్వేషన్ ఎప్పటి నుంచో 15% ఇస్తున్నారు. 15% పెంచాలని ఉద్యమం చేయాలి, కానీ మాకు ఇచ్చే రిజర్వేషన్లో మేము కొట్లాడుకునేటట్టు చేసుకుంటున్నాము. మిగతా వాళ్ళు అదేదో మాకు ఉపయోగపడుతుందని చెప్పి భ్రమంలో ఉన్నారు తప్ప మాకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం కరెక్ట్ కాదు. దానికి వ్యతిరేకంగా మేము రేపు గుంటూరులో జరగబోయేటటువంటి 15వ తేదీ సభకు మాలలందరూ ఐక్యంగా మా సత్తా ఏమిటో నిరూపించుకోవడానికి మేమందరం ఏకతాటిపై నిలబడి గుంటూరుకు వెళ్ళడానికి మేమందరం నిర్ణయించుకున్నాము. క్రిమిలేయర్ అనే పదాన్ని మాత్రము అది కరెక్ట్ కాదు. ఒక ఇంటిలో ఒక ఉద్యోగం వచ్చినాక మిగతా వాడికి ఉద్యోగం లేదనడం అది క్రిమిలేయర్ అనేది. కానీ ఒక 5 అన్నదమ్ముళ్ళు ఉంటే అన్నకు ఉద్యోగం వస్తే తమ్ముడికి ఉద్యోగం లేదనడం ఎంతవరకు కరెక్టు? కాబట్టి అన్నకు ఉంటే తమ్ముడికి పెట్టడు, తమ్ముడికి ఉంటే అన్న పెట్టడు. కాబట్టి అది మా యొక్క ప్రతిభ ఆధారంగా మేము సంపాదించుకునేదే కానీ ఎవరో ఇచ్చే భిక్ష కాదు. కాబట్టి మేము ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏది జరిగినా కూడా మానవులందరం ఐక్యంగా ఉండి పోరాడటానికి మేమందరం సిద్ధంగా ఉంటాం. జై భీమ్. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం చింతారి.